వరదల ప్రభావితమైన ఖమ్మంలో విద్యుత్ సమస్య లేకుండా చేసిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కార్మికులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. శాఖపరమైన సమస్య ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. 2029-30 నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ పవర్ ని ప్రజలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సో ఎక్కడ కూడా ఏ స్థాపం వంగిపోయిన వైర్లు అలాంటి ఉండదు. ఇది సీరియస్ గా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆ వైర్ లో ప్రవహించే కరెంటు అది అత్యంత ప్రభావకరం. ఎంతో ఉపయోగకరం, అంత ప్రభావకరం. మనుషుల ప్రాణాలతో ముడిపడి పొరపాటులో ఒక మనిషి చనిపోయిన దానికి విలువ కట్టలేము. మనిషి ప్రాణం అత్యంత విలువైన. అందుకోసం మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి మీరు చాలా సీరియస్ గా హ్యూమన్ లైఫ్ చాలా పకడ్బందీగా, అట్లాగే అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్స్ మనం రిపేర్ ఇస్తే మనతో టైఅప్ ఉన్నటువంటి ఏజెన్సీస్ సక్రమంగా మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ వెళ్ళిపోతాం. సో ఈ రిపేర్ చేసేటువంటి వ్యవస్థలను కూడా మీరు అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేయాల్సింది సీరియస్. అతను చేసే తప్పు వల్ల మన మొత్తం డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం, అది మనం భరించాలి. అట్లాగే ఖమ్మం కలెక్టర్ గారు చెప్పినట్టు లైన్ మెన్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం వ్యవస్థకి కింద ప్రజలతో డైరెక్ట్ గా నేరుగా సంబంధం ఈ లైన్ మెన్. ఈ లైన్ మెన్ అనే వ్యక్తి సన్నిహితంగా మంచిగా ఉంటే మనకు మంచి పేరు వస్తుంది. అతను బిహేవియర్ రూడ్ గా ఉంటుంది మనం ఎంత చేసి. సో అతన్ని నిరంతరం మీరు వాచ్ చేస్తూనే ఉండాలి. హౌ ఈజ్ బిహేవ్ విత్ దిస్ కమ్యూనిటీ, అతని బిహేవియర్ అవసరం. నేను శాఖాపరంగా చాలా మార్పులు వస్తా ఉన్నాను. విద్యుత్ పరంగా కూడా చాలా ఎప్పటికప్పుడు నిరంతరం రీసెర్చ్ జరుగుతూ ఉంది. దాంట్లో నుంచి మార్పులు వస్తా ఉంది. ఆ వచ్చిన మార్పుల్ని మన విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగ వ్యవస్థ కూడా అందుబాటులో తీసుకుని రావాలి. ఆ మార్పులు మనం ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు జాయిన్ అయితే ఆనాడు ఉన్న టెక్నాలజీతోనే మనం ఎక్స్పోజ్ మారుతున్న పరిస్థితి కనుక మనం ఎక్స్పోజ్ కావట్లేదు. ఎక్కడో మనం జిల్లాలో పనిచేస్తూ ఉంటాం. ఈ టెక్నాలజీ ఎక్కడో వచ్చింది కొత్తది, దానికి మనకి లింక్ లేదు. అందుకోసమే నేను నిన్న రివ్యూ చేసినప్పుడు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంజనీరింగ్ వాళ్ళకి